చట్టాన్ని ఆమోదించబడి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతమంది న్యాయవాదులు ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముఖ్యంగా ప్రజలు ఈ విషయం తెలుసుకోవాలి. అసలు కారణం ఏంటంటే ఈ కొత్త భూ చట్టంలో వాళ్ళు వాళ్ళ ప్రయత్నం ఏం జరిగింది, మన భూములన్నీ రీసర్వే జరిగిన తర్వాత యజమానులను గుర్తిస్తారు. ఈ గుర్తించే విధానంలో అంతిమ నిర్ణయం కేవలం టైటిలింగ్ ఆఫీసర్ అనే ఒక అధికారిని ఫైనల్ చేస్తాడు. ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు? న్యాయ పరిజ్ఞానం లేదు, పట్టభద్రుడు కాదు, కనీసం న్యాయస్థానాల్లో వాళ్ళకి ఏమిటటువంటి ట్రైనింగ్ లేదు. అటువంటి అధికారులు వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన అప్పీల్ ఎవరు? మళ్ళా ఒక జేసీ స్థాయి అధికారి. ఆ తర్వాత కోర్టుకు కూడా దానికి పరిధి లేకుండా పోయింది. అంటే అర్థం ఏమిటి? ఈ సమాజంలో లేదా ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోతేనో వారి యొక్క ఆస్తులకు సంబంధించి కానీ వివాదాలు ఏదన్నా ఉండుంటే లేదైనా కావాలనైనా వివాదాలు పెట్టినా కానీ దీన్ని ఎవరు పరిష్కరించాలి? రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు, ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కొన్ని ప్రభుత్వాలు అయితే అసలు రెవెన్యూ వ్యవస్థనే రద్దుపరిచే స్థాయిలో ఆలోచిస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో వీరికి ఈ రెవెన్యూ అధికారులకి ఇచ్చిన అధికారాలు కోర్టు కన్నా ఎక్కువ పవర్లు ఇస్తున్నారు. అంటే కోర్టుకు పోయే హక్కు లేదు, మీ యొక్క ఆస్తిపాస్తుల యొక్క హక్కులు నిర్ధారించేది రెవెన్యూ అధికారులు మాత్రమే. కాబట్టి ఇంత అన్యాయమైన చట్టాన్ని భారతదేశంలో ఎప్పుడు తీసుకురాలేదు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ కానీ ఇటువంటి చట్టం కానీ మన భారతదేశంలో లేదు. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారానే ఆమోదించబడింది. అయితే ఇందులో ఉన్న సెక్షన్ 38 అనేది అత్యంత ప్రమాదకరము మరియు కోర్టుల యొక్క అధికారాలను లాగేసుకునే విధంగా ఉంది. అంటే ఆఖరికి ప్రభుత్వాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే కోర్టులను కూడా చెరబట్టే స్థాయికి, అంటే కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించి కోర్టుల్లో మన యొక్క హక్కుల్ని డిసైడ్ చేసుకునేదానికి, అంటే ఆస్తి హక్కుల్ని డిసైడ్ చేసుకునేదానికి కోర్టుకి అధికారం లేదండి భారతదేశంలో. ఎవరికి చెప్పుకోవాలి మనం? కాబట్టి ఇటువంటి చట్టంలోని సెక్షన్ 38 రద్దయ్యేదాకా, అంటే రాజ్యాంగ విరుద్ధమైనది. ఎందుకంటే కోర్టుకు పోయే హక్కు అనేది ప్రాథమిక హక్కు, ఆ హక్కు లేకుండా చేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి ఈ సెక్షన్ 38 రద్దయ్యే వరకు మా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోరాడుతున్నారు.